హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఎంఈ రావు హియర్. ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పుకోబోతున్నాం. చాలామంది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవటం వల్ల మనకేంటి ఉపయోగం, గ్లైసిమిక్ లోడ్ అంటే ఏంటి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి పిండి పదార్థాలు ఎందుకు తీసుకోవాలి మనం, దీనివల్ల వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది అడగటం జరిగింది. వెయిట్ లాసే కాకుండా డయాబెటిక్కి ఈ ఫుడ్ చాలా ఉపయోగం. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా హార్ట్ హెల్త్ కోసం కూడా ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ చాలా ఉపయోగం. ఫ్రెండ్స్, ఈ వీడియో చక్కగా చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. డౌట్స్ అడగటానికి వీలు ఉంటుంది, వెంటనే రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి ముందు తెలుసుకుందాం. ఒక 50 గ్రాములు గ్లూకోజ్ కనుక నీళ్ళలో వేసుకొని తాగేస్తే దానికి ఎంత స్పీడ్గా బ్లడ్లో గ్లూకోజ్ శాతం పెరుగుతుందో, షుగర్ లెవెల్స్ పెరుగుతాయో దానికి 100 వాల్యూ ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఫుడ్స్ అన్నీ కూడా దీంతో కంపేర్ చేసి ఇది రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని వివిధ ఆహార పదార్థాలకి, ముఖ్యంగా పిండి పదార్థాలకి రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెంచుతాయి అవి, దాన్ని బట్టి వాటికి డిఫరెంట్ రేట్స్ ఇచ్చారన్నమాట. ఆ పెంచే రేట్లని మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఇది 50 గ్రామ్స్ ఆఫ్ ప్యూర్ గ్లూకోజ్ తీసుకుంటే 100 పెరుగుతుంది, 100 వాల్యూ వస్తుంది. మిగిలిన ఫుడ్స్ దీంతో కంపేర్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అనే దాన్ని బట్టి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇది రిఫరెన్స్ వాల్యూ అన్నమాట. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి లో గ్లైసిమిక్ ఇండెక్స్, బిలో 50 కంటే తక్కువ ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. 50కి 70కి మధ్యస్థంగా ఉంటే మధ్య రకం మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్. 70 కంటే ఎక్కువ అనుకుంటే కొన్ని ఫుడ్స్కి దానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని వాటికి మనం వాల్యూ ఇచ్చామన్నమాట. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మన బ్లడ్లో చక్కెర శాతాన్ని విపరీతంగా పెంచేస్తాయి, త్వరగా పెంచేస్తాయి. అవి త్వరగా జీర్ణం అయిపోతాయి అన్నమాట. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటే, అంటే లెస్ దాన్ 50-55 కనుక ఉంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెర శాతాన్ని త్వరగా పెంచలేవు. వాటిని మనం ప్రిఫర్ చేసి తింటుంటే మనకి వెయిట్ లాస్ అవుతుంది. ఆ తర్వాత షుగర్ వాళ్ళకి షుగర్ తగ్గుతుంది. తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లో గ్లైసిమిక్ ఫుడ్స్ తింటే మంచిది. ఇది కార్బోహైడ్రేట్స్కి మాత్రమే, పిండి పదార్థాలకి మాత్రమే వర్తిస్తుంది ఈ గ్లైసిమిక్ ఇండెక్స్. ప్రోటీన్స్కి తర్వాత ఫ్యాట్స్కి ఇది వర్తించదన్నమాట. అయితే గ్లైసిమిక్ లోడ్ అంటే ఏంటి? గ్లైసిమిక్ లోడ్ అంటే టోటల్ కార్బోహైడ్రేట్ ప్రజెంట్ ఇన్ ఏ ఫుడ్. గ్లైసిమిక్ ఇండెక్స్ ముందు తెలుసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంటూ కార్బోహైడ్రేట్ ఎంత ఉందో ఇంటూ చేసి డివైడెడ్ బై 100 కనుక చేస్తే మనకి గ్లైసిమిక్ లోడ్ వస్తుంది. కొన్ని ఫుడ్స్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నా సరే గ్లైసిమిక్ లోడ్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చకాయ ఉంది, స్వీట్గా ఉంటుంది, తొందరగా బ్లడ్లోకి ఎక్కిపోతుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది. కానీ టోటల్ ఫ్రూట్లో 100 గ్రామ్స్ తీసుకుంటే గ్లైసిమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. సో 10 కంటే బిలో ఉంటే లో గ్లైసిమిక్ లోడ్ అన్నాము. 10 to 20 ఉంటే
మధ్యస్థంగా గ్లైసిమిక్ లోడ్ ఉందన్నాము. 20 కంటే ఎక్కువ ఉంటే హై గ్లైసిమిక్ లోడ్. సో ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ లోడ్ ఉండే ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ని ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని ముందు తెలుసుకున్నాక ఏ ఫుడ్స్ తినాలో దాన్ని మీరు డిసైడ్ చేసుకుంది. కానీ ఫుడ్లో ఉండే చక్కెర అన్నిట్లోనూ ఒక రకంగా ఉండదు. రకరకాల చక్కెరలు ఉన్నాయి. ఫ్రక్టోజ్ ఉంది, గ్యాలక్టోజ్ ఉంది, లాక్టోజ్ ఉంది, సూక్రోజ్ ఉంది, రకరకాల చక్కెరలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్లో ఫ్రుక్టోజ్ అండ్ సూక్రోజ్ రెండు కలిసి ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్లో ఈ ఫ్రక్టోజ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ హార్డ్లీ 30-35 మాత్రమే ఉంటుంది, 30 లోపే. అదే మాల్టోజ్ ఉందనుకోండి, మనకి పాల పదార్థాల్లో ఉండేటువంటి షుగరు మాల్టోజు మోర్ దెన్ 100 ఉంది. సో ఒకే రకమైన షుగర్ అంటాం మనం తెలుగులో చక్కెర. రకరకాల చక్కెరలు ఉన్నాయి కాబట్టి ఫ్రక్టోజ్కి ఏమో తక్కువ వాల్యూ ఉంది జిఐ, అలాగే మాల్టోజ్కి ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది. సో మనం ఫ్రక్టోజ్ ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్చ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. స్టార్చ్లో ఎమిలోజ్ ఉంది, పెక్టిన్ ఉంది. సో పెక్టిన్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. అందువల్ల దాన్ని కాకుండా ఎమిలేజ్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్, స్టార్చీ ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి. అలాగే కార్బ్స్ ఎంత ప్రాసెస్ చేయబడినాయి మనం తెలుసుకొని హైలీ రిఫైన్డ్, హైలీ ప్రాసెస్డ్ కార్బ్స్ జోలికి వెళ్ళకూడదు. తెల్లగా పట్టిన బియ్యం, తెల్లగా బాగా పొట్టు తీసేసిన గోధుమలు, అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఫ్రూట్స్లో కూడా బాగా తీగా ఉండే ఫ్రూట్స్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా షుగర్ ఎక్కుతుంది కాబట్టి తక్కువ తీపిగా ఉండే ఫ్రూట్స్ని మనం ప్రిఫర్ చేయాలి. అలాగే భోజనంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్తో కలిపి ఫ్యాట్స్ కూడా కలిపి తింటే మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. అలాగే వంట చేసేటప్పుడు నిదానంగా సన్నసెక మీద చేసామనుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది. అలాంటివి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి అన్నమాట. మనకు కావాల్సింది స్లోగా డైజెస్ట్ అవ్వాలి, గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గాలి, షుగర్ స్పైక్స్ రాకూడదు. ముఖ్యంగా డయాబెటిక్స్, ప్రీ డయాబెటిక్స్ కూడా షుగర్ స్పైక్స్ ఎక్కువగా వస్తే డయాబెటీస్ ముందు ముందు వచ్చే అవకాశం. ఆల్ ఇండియన్స్ ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు డయాబెటీస్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్. సో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కనుక ఉంటే రక్తంలో షుగర్స్ స్లోగా పెరుగుతాయి కాబట్టి డయాబెటిక్స్కి బాగా ఉపయోగం. అదే కాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి. గుండె జబ్బులు ఉన్నవారికి గుండె జబ్బులు రాకుండా కూడా ఇది ఉపయోగం. వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. అందువల్ల లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ని మనం ప్రిఫర్ చేయాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే బిలో 55, హై గ్లైసిమిక్ అంటే అబౌవ్ 70, వాటి జోలికి వెళ్ళకూడదు. సో అవి ఎలా ఉంటాయి ఒక్కొక్కటే మనం చూద్దాం. హోల్ గ్రెయిన్స్లో మనం పొట్టు తీనటువంటి జస్ట్ లైట్గా పట్టిన బియ్యాన్ని అంటే బ్రౌన్ రైస్ అంటాం. బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, మిల్లెట్స్, క్విన్వా, తర్వాత ఓట్స్, వీటన్నిటిలోనూ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి
దాన్ని ప్రిఫర్ చేయాలి. అలాగే ఫ్రూట్స్లో మనకి యాపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్, బ్లాక్బెర్రీసు, కివీ ఫ్రూటు, టమాటో ఫ్రూటు ఇలాంటివి గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం వాటిని ప్రిఫర్ చేయాలి. అలాగే ఆల్ వెజిటబుల్స్, ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తోటకూర, బచ్చల కూర, పాలకూర ఇవన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ, వాటిని ప్రిఫర్ చేయాలి. అలాగే వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, తర్వాత బెండకాయ, బీరకాయ, సొరకాయ వీటన్నిటిలోనూ లో గ్లైసెమిక్ ఇండెక్సే కాబట్టి వెజిటబుల్స్ని ఎక్కువ తీసుకోవాలి మనం. చిక్కుళ్ళు, కాయధాన్యాలు, తర్వాత పప్పు ధాన్యాలు, పెసరపప్పు, మినప్పప్పు, బీన్స్, చిక్ పీస్ ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. అలాగే డైరీ ప్రోడక్ట్స్ లైక్ పాలు, పెరుగు, జున్ను, వెన్న వీటిని కూడా తీసుకోవచ్చు. ఫ్యాటీ థింగ్స్ కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ మనం ఎప్పుడు కూడా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్ ఇవి కూడా. సో ప్రోటీన్స్ మాంసాహారంలో ఉన్నాయి. ప్రోటీన్స్కి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉండదు. మాంసాహారం, నాన్ వెజిటేరియన్ ఫుడ్డు, చికెను, తర్వాత ఫిష్, ప్రాన్స్ మొదలైనవి మనం తీసుకోవచ్చు. అలాగే నట్స్ అండ్ సీడ్స్, బాదం, పిస్తా ఇలాంటివి తీసుకోవచ్చు. సీడ్స్లో చియా సీడ్స్, ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి రోజు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు. అలాగే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. బాగా తెల్లగా ప్రాసెస్ చేసినటువంటి బియ్యం, తర్వాత పొట్టు తీసేసినటువంటి ఏ ధాన్యాలైనా సరే మనం సాధ్యమైన వరకు తగ్గించుకోవాలి. మైదా పిండి అసలే ముట్టుకోకూడదు. హై జీఐ ఉంటుంది, తొందరగా బ్లడ్లోకి షుగరు రైజ్ అయిపోతుంది కాబట్టి. బాగా తీపిగా ఉండే ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవి సీతాఫలం అనగా, ఆ తర్వాత మామిడికాయ, తర్వాత సపోటా పండు ఇలాంటివి తీసుకోకూడదు. సో ఈ అరటిపండు కూడా మొగ్గనట్టుగా ఉంటే దాని జిఐ ఇండెక్స్ ఓన్లీ 30-35 మాత్రమే ఉంటుంది. అదే బాగా పండిపోయి మొగ్గిన అరటిపండు ఉందనుకోండి, దాని జిఐ ఇండెక్స్ 50-60 కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఏ పండు తీసుకున్న, జామకాయ ఇలాంటివి మొగ్గనివి దోరగా ఉండే పండు అంటాం చూడండి, అలాంటివి తీసుకుంటే మంచిది. ఆల్ షుగరీ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి, స్వీట్స్ అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, ఈ పెప్సీ, కోకోకోలా ఇవన్నీ కూడా షుగరీ డ్రింక్స్ కాబట్టి వాటిని అవాయిడ్ చేసుకోవాలి. స్టార్చీ వెజిటబుల్స్ లైక్ బంగాళదుంపను చూసారా, వాటిని అవాయిడ్ చేయాలి. నూడిల్స్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. పూరి జోలికి అసలే వెళ్ళబాకండి. సో ఇలా మనం లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఫుడ్స్ని ప్రిఫర్ చేసి హై గ్లైసెమిక్ ఇండెక్స్ని అవాయిడ్ చేస్తూ వస్తే మనకి వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. తర్వాత హార్ట్ హెల్త్, క్యాన్సర్ ప్రివెన్షన్కి పనికి వస్తుంది. మన కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రాకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ నొక్కి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేట్టుగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ కీన్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.